హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ పోస్ట్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ జీడిఎస్ రిక్రూట్మెంట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం గూగుల్లో ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఫస్ట్ ఆప్షన్ హోమ్ జీడిఎస్ మీద క్లిక్ చేసినప్పుడు మనల్ని రీడైరెక్ట్ చేస్తుంది హోమ్ పేజ్కి. అక్కడ మనం మొత్తం డీటెయిల్స్ చూసుకోవచ్చు. తెలంగాణకు, ఆంధ్రాకు, ఢిల్లీకి కలిపి పోస్ట్ రిలీజ్ చేశారు. సైకిల్ 3 కింద తెలంగాణకు మొత్తం 1150 పోస్ట్ రిలీజ్ అయ్యాయి. దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇంక 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనకు కెరియర్ కనిపిస్తుంటుంది హోమ్ పేజ్లో. రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, నెక్స్ట్ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 3rd స్టెప్. అందులో ఫస్ట్ అప్లికేషన్ ఫిల్అప్ చేశాక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మన పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఓన్లీ మెయిల్ వాళ్ళు మాత్రం 100 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వారికి ఎవరికి ఉండదు. అది కూడా ఓన్లీ ఓబీసీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. మీదున్న డీటెయిల్స్ మొత్తం చూసుకోవాలి. ఒకసారి అవంతా చదువుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ మొత్తం మన ఎస్ఎస్సి మెమో ప్రకారం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ మీద క్లిక్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినాక సబ్మిట్ అవుతుంది. మనం ఒకసారి డీటెయిల్స్ వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు 2nd స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ స్టెప్కి. ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మనం ఇక్కడ మనకు ఫోన్ నెంబర్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ SMS వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసాక మన డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వెరిఫై చేసుకున్నాక మనం కింద మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా మనం పేమెంట్ పేజ్ తీసుకెళ్తుంది. ఇక్కడ ఇప్పుడు మన 2 స్టెప్స్ అయిపోయాయి. మనం ఇప్పుడు 3rd స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఫీ పేమెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం డాక్యుమెంట్స్ ఇట్లా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన వెరిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మన ఫోన్ నెంబర్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్కిల్ మన తెలంగాణ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు హోమ్ పేజ్ ఇలా వస్తుంది. ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి కింద క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎస్ఎస్సి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి దాంట్లో మన గ్రేడ్ పాయింట్స్ కూడా ఫిల్అప్ చేయాలి. తర్వాత మనం సబ్మిట్ చేశాక మన ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి మెమో జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రిస్క్రైబ్ డాటా కేబీ ప్రకారమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ కింద డిక్లరేషన్స్ అన్నీ చూసుకొని సబ్మిట్ ఒత్తాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాక మనకు ఇలా లాస్ట్ ఫైనల్ మనం 100 రూపీస్ పే చేసాం కాబట్టి మనకు 5 ఆప్షన్స్ పెట్టుకోమని వస్తుంది. మనం ఇక్కడ మన డిజైర్ ఉన్న 5 ఆప్షన్స్ డివిజన్ అండ్ మనం చేసుకునే పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి వెరిఫై చేసాక సేవ్ అండ్ ప్రింట్ చేయాలి. మనం సబ్మిట్ అవుతాక మనం ఆ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని మనకు వస్తుంది. నెక్స్ట్ మనం ప్రింట్ తీసుకోవచ్చు దాన్ని.